ఓం శం ప్రత్యంగిరాయై నమః. ఓం హ్రీం సకల సిద్ధగురుదేవతాభ్యో నమో నమః. ఓం గ్లం వారాహ్యై నమో నమః. సాధక బంధువులందరికీ కూడా శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వర పీఠం నుంచి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ రోజు మనము చర్చించుకుంటున్నటువంటి విషయం ఏమిరా అని అంటే, సాధారణంగా చాలా మంది సాధకులకు అదేవిధంగా ఇతరత్రమైనటువంటి జపము చేసేటువంటి వారికి, ఇతరత్రమైనటువంటి పూజా విధులు చేసేటువంటి వారికి శరీరంలో అనుకోకుండా ఒక రకమైనటువంటి కంపన రావడము, తల బరువు ఎక్కడము, శరీరం అంతా కూడా గొగ్గుర్లు పరచడము, శరీరంలో ఇతరత్రమైనటువంటి వ్యవహారాలు అనేటువంటివి చాలా 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 జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క జరుగుతూ ఉన్నటువంటి దానికి కారణం మనం గాన పరిశీలిస్తే, మన శరీరంలో ముందు నుంచి ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి ఊర్జ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ యొక్క నకారాత్మకమైనటువంటి చిన్న చిన్న పార్టికల్స్, అంటే ఆ యొక్క ఊర్జాకు సంబంధించినటువంటి పార్టికల్స్ శరీరంలో ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి శరీరంలో కొద్ది కొద్దిగా పైకి పాకడం జరుగుతూ ఉంటుంది. అవి ఏ యొక్క శరీరం యొక్క ప్రాంతంలో మధ్యలో ఎక్కడైతే ఆగుతాయో అక్కడ ఆ విధమైనటువంటి, ఒకవేళ ఉదాహరణకు కడుపు ప్రాంతంలో గాన ఆగితే అక్కడ కడుపు నొప్పి రావడము, లేదా హృదయ ప్రాంతంలో గాన ఆగినట్టయితే కొద్దిగా హృదయంలో దడ రావడము, అదేవిధంగా ఒక రకమైనటువంటి ఇతరత్రమైనటువంటి బాధ కలగడము, అదేవిధంగా విశుద్ధ చక్రమైనటువంటి ఈ యొక్క విశుద్ధ చక్రంలో గాన స్తంభించినట్లయితే అక్కడ శరీరానికి సంబంధించిన, గొంతుకు సంబంధించిన ఇతరత్రమైనటువంటి వ్యవహారాలు రావడము, ఆజ్ఞాచక్రంలో గాన ఆ విధమైనటువంటి నకారాత్మకమైనటువంటి పార్టికల్స్ గానే అడ్డుపడినట్లయితే అక్కడ తల నొప్పి రావడం, ఇతరత్రమైనటువంటి వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. దీని అన్నిటినీ కూడా సాధకులు భక్తులు పట్టించుకోకుండా, అదేవిధంగా మీరు జపాన్ని గాని చేసేటువంటి క్రియలను గాని పూజా హవనాలను గాని కొనసాగించినట్లయితే ఈ యొక్క నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ కూడా ఆ విధమైనటువంటి వాటిలోనే కొట్టుకొని వెళ్లిపోయి శరీరంలోనికి తల సహస్రార చక్రం నుంచి కూడా అత్యద్భుతమైనటువంటి ఒక ఊర్జ అనేటువంటి సకారాత్మక శరీరంలోకి చేరుతుంది. కాబట్టి సాధక బంధువులందరూ కూడా భయపడిపోకుండా మీరు చేస్తున్నటువంటి జపాన్ని, అదేవిధంగా పూజా విధులను కొనసాగిస్తారని కోరుకుంటూ ఓం శం ప్రత్యంగిరాయై నమో నమః.